ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ విస్తరణ లేదని సీఎం వర్గాలు అంటున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ విస్తరణ లేదని సీఎం వర్గాలు అంటున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన వార్తలకు బ్రేక్ పడిందని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు క్యాబినెట్ విస్తరణ లేదనే చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం తర్వాత వచ్చే నెల ఆగస్టులో శ్రావణ మాసంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కానీ రేపు 4వ తేదీన ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీన్ని సీఎంఓ వర్గాలు కానీ రాజ్భవన్ వర్గాలు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలవటం, నిన్న చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా గవర్నర్ కలవటం, ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. క్యాబినెట్ విస్తరణపైనే హైకమాండ్తో పార్టీ అగ్రనేతలతో చాలా కీలకంగా చర్చిస్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆ క్యాబినెట్ విస్తరణపైన కాకుండా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఇవాళ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆ సందర్భంగా మాత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే క్యాబినెట్ విస్తరణపై ఎందుకు ఇంత మల్లగులాలు పడుతుంది, అసలు అధిష్టానం ఎందుకు తేల్చలేకపోతుంది అనేక కారణాలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక సమీకరణ నేపథ్యంలోనే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుందని చెప్పి అనుకోవాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షంలో విలీనం చేస్తారు. దాదాపు 26 మంది ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అందుకే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఎమ్మెల్యేలు లేరు. ఇప్పటికే దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల సమయంలో చేరి లోక్సభ ఎన్నికలు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి తలసానితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం శాసనసభ పక్షాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి, ఆ విలీనం తర్వాతనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుంది. మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న మంత్రి పదవులు 6 అయితే 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఈ పోటీలో కూడా కొంత తర్జన పడాల్సి వస్తుంది. అందుకనే హైకమాండ్ ఈ ప్రస్తుత క్యాబినెట్ విస్తరణ వాయిదా వేసినట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ విస్తరణ ఈ నెల 4వ 5వ తేదీలోపు ఉండబోదని మాత్రం సంకేతాలు తెలుస్తున్నాయి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.